ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అసలు కరువుల్ని తుఫానుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది నన్ను చూసి నేర్చుకోవాలి అని చెప్పాడు. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడికి పూర్తిగా పిచ్చి పట్టింది అనేటువంటిది చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి. చంద్రబాబు పక్కన ఉన్నటువంటి వాడికి కూడా ఒక కన్ఫర్మేషన్. చంద్రబాబు చేసేటువంటి చేష్టలో మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడికి ఇంతవరకు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి కాస్త ముదిరింది అనిపించేటువంటి పరిస్థితి. ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. అసలు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, అరే జనాలు మనల్ని నవ్వుకుంటారనేటువంటి అసహ్యం ఉంటే, ఏదైనా కాస్తన రోత అనేటువంటిది ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరాన్ని గురించి పట్టించుకోకపోతే, పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర పాలిట వలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయితే, దానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆలోచన చేసి ఫౌండేషన్ వేసినంత వరకు, శంకుస్థాపన చేసి ప్రారంభించినంత వరకు చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అటువంటిది ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడతా, పోలవరాన్ని నేనే డిజైన్ చేశాను, పోలవరాన్ని నేను సరిగ్గా పట్టించుకోలేకపోయారు. నీకు ఏమీ సంబంధం లేదు పోలవరానికి సంబంధించి. పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది మహానేత రాజశేఖర రెడ్డి గారు. అది పూర్తవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిల్లో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో, ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి పలికితే బాగుంటుందనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాడు. ఇది మొన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మెగ్జామ్ తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు అని చెప్పి. రైతులు నష్టపోయింది ఎవరు? ప్రభుత్వంలో. ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడు, నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా? నేను తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే, దాదాపుగా 87,612 కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే, కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారనేటువంటి ఆలోచన ఆ రోజు ఏ రోజైనా కలిగిందా నీకు? ఈరోజు మరలా వచ్చి దానికి సంబంధించి ఏదేదో మాట్లాడుతున్నావు. సున్నా వడ్డీ ఎత్తేసింది నువ్వు కాదా? రైతులను మోసం చేసింది నువ్వు కాదా? రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళినటువంటి వాడు నువ్వు కాదా? రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఏదన్నా మాట్లాడితే రైతుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యవసాయమే దండగా అని చెప్పి సెలవిచ్చినటువంటి మనిషి నువ్వు కాదు. ఏ నోటితో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు పరిపాలించావు. నీ 5 సంవత్సరాల్లో కరువు ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు అనేవాడు సజావుగా సాఫీగా 9 సంవత్సరాలు కానీ మొన్న 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల కాలంలో, మరీ మొన్న 2014 నుంచి 19 వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయతాండమాడింది. రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు. రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల పాపం పొలాలను వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు. నీ జీవానికి, నీ పాదం. కనీసం అనేక సందర్భాల్లో చెప్పాం, ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు. నువ్వు చెప్పావు, నేను తుఫాన్లని సముద్రంలోనే అణిచివేశాను అని చెప్పి. అంతటి శక్తి భగవంతుడికి ఉంది తప్ప నీలాంటి వాడికి ఉంటుందని చెప్పి ఎవడు అనుకోడు. కానీ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాను వచ్చి ఆగిపోతే నేను ఆపేశాను అన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ, ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోల్లో పోజులు ఇచ్చినాడు. దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోలను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే, నీ వెనక తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ,
మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావు? గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది, నువ్వు ఎక్స్పర్ట్. కరువు నివారణ, తుఫాన్ నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు? కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకోవడం తప్ప కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో, వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుందనేటువంటిది చెప్పడానికి ఏముంది? అందుకనే నువ్వు ఎక్కడా కూడా ఫిగర్స్ జోలికి పోవడం లేదు. కారణం ఏమిటంటే నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి, నీ బండారం బయటపడుతుంది కాబట్టి. ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను బ్రహ్మాండంగా చేశాను, దీని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఆత్మస్తుతి పరిణతితో బ్రతుకుతున్నావు తప్ప ఎక్కడన్నా ఇదిగో ఇతిమిద్దంగా దీనికి సంబంధించి ఇక్కడ నష్టపోయింది, ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశా, అటువంటి నష్టమే ఏర్పడింది, ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయలేక వైఫల్యం చెందింది అనేటువంటి మాట మాట్లాడలేకపోతున్నావు. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాలని పొలచింతలు కానివ్వండి, గుండ్లకమ్మ కానివ్వండి, గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇటువంటి ఉధృతమైనటువంటి వరద వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి ఏదన్నా ఉంటే వాటిని ఇబ్బంది లేకుండా చేస్తుంది. 1995లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, గుర్తుదే? నీ హయాంలో ఇదిగో ఈ సాగునీటి ప్రాజెక్టు రైతులకు సంబంధించి నేను ప్రారంభించాను అని చెప్పుకోవడానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టు నా హయాంతో నేను తీసుకొచ్చానని చెప్పగలిగినటువంటి ప్రాజెక్టు ఒకటైనా ఉందా? ఇప్పుడు ఏదో ఒకటి అనుకోని అవాంతరం వచ్చింది కాబట్టి నువ్వు డ్రామా ఆడి బాగా మంచి రంగస్థలం మీద నటుడుగా రాణించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నట్టుగా నువ్వు రాణించడానికి రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు ఆడుతున్నావు తప్ప వాస్తవానికి నీ వల్ల రాష్ట్ర రైతాంగానికి కరువులో కానీ తుఫాను సమయంలో కానీ వనగూరినటువంటిది ఏదన్నా ఉంది అంటే దానికి సంబంధించినటువంటిది ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయాన్ని గురించి, తుఫాన్ల గురించి, కరువును గురించి ఏ విధంగా ఎదుర్కోగలిగామనేటువంటి దానికి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం మొహమాటం లేకుండా, ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా నిర్లజ్జగా ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చూసి రైతులు నవ్వుకునేటువంటి పరిస్థితి. నువ్వే చెప్పావు మొన్నటిదాకా, అయ్యా నా హాస్పిటల్లో నా పరిస్థితి బాగలేదన్నావు, కన్ను నొప్పి అన్నావు, కాలు నొప్పి అన్నావు, స్టెథోస్కోప్ నా గుండె మీదనే ఉండాలన్నావు, నాకు పక్కన ఆపరేషన్ థియేటర్ ఉండాలన్నావు, నాకు అంబులెన్స్ ఉండాలన్నావు, నాకు దుద్దుర్లు అన్నావు, నాకు దురద పడుతుందన్నావు, నాకు దోమలు కొడుతున్నాయన్నావు, నేను బతకలేనన్నావు, నన్ను చంపేయడానికి ప్లాన్ చేశానన్నావు, పాపం నువ్వు ఆ నుంచి వచ్చే లోపలనే చచ్చిపోతానేమో నేను అన్నట్టుగా మాట్లాడావు, ప్రాణ భయం ఉందన్నావు. వచ్చి చూస్తే ఏమి ఇబ్బంది లేదు. అక్కడ ఏదైతే పాపం వీళ్ళు పాపం నువ్వు బరువు తగ్గిపోయావో అది ఇదని చెప్పి మాట్లాడారో ఆ తర్వాత ఆ తిండి తిని నువ్వు కాస్త బరువు ఎక్కావని చెప్పి నేను చూడంగానే, నీ ఫిగర్ చూడంగానే ఎవరికి కూడా బాధపడలే. సరే నువ్వు వచ్చిన తర్వాత సాధారణంగా నువ్వు మోసం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి. పాపం ఆ మహానటుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని మహానటుడు అన్నా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆయన మహానటుడు నేను జైలుకి వెళ్ళినటువంటి విషయాన్ని తట్టుకోలేక దాదాపుగా 150 మంది పైచులకు చచ్చిపోయారు. సిగ్గైనా ఉండాలి నీకు. అలిపిరి దగ్గర తమరికి బాంబు బ్లాస్ట్ జరిగితే సాధారణంగా ఉండేటువంటి వాడు ఎవడైనా సరే అయ్యో బాంబు బ్లాస్ట్ జరిగిందంటే ఒక మనిషికి అని చెప్పి పరిగిస్తాడు. అడెవడో చేంద్ర పేలింది అంటే, చంద్రబాబు దగ్గర కారు బ్లాస్ట్ అయిందంటే టీ కాచేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు పక్కన పెట్టలే. అవునా పోయాడా అని అడిగారు. నీ క్రెడిట్, నీకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఎట్లాంటిదంటే చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడా అని బాధపడ్డారు తప్ప మేము ఆ మాట అంటాంలే. జనాల్లో ఉన్నటువంటి మాట. కనీసం టీ కాచేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు టీ పక్కన పెట్టలే. అంత సానుభూతి ఉండేటువంటి వాడు నువ్వు పాపం జైలు పోయినమనే చనిపోయినాడు అన్నావు. వాళ్ళందరికీ నష్టపరిహారం ఓదార్పు అన్నారు. కనీసం వాళ్ళనైనా పాపం నువ్వు పూర్తి చేస్తుంటే బాగుండేది కదా. ఆ కుటుంబాలకైనా పాపం నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో 3 చెక్కులు ఇచ్చి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ కుటుంబాల పాపం ఆశపడ్డాయే ఏదో తెలుగుదేశం సానుభూతి పరులరే రాయిస్తే ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఆ కుటుంబాలను కూడా మోసం చేసినటువంటి వాడివి, వ్యక్తిత్వం లేనటువంటి వాడివి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి విషయాలు చెప్పాలి. ఏమైంది నీకు? నీ కన్ను నొప్పి ఏమైంది? గుండెపోటు ఏమైంది? నీ మధుమేహం ఏమైంది? ఈ రక్తపోటు ఏమైంది? ఇవన్నీ ఏమైనా ఈరోజు మామూలుగా నువ్వు బయటకు వచ్చి మామూలుగా బ్రహ్మాండంగా అందరిని ఎదురుగా బెదిరిస్తా, నేను అట్ట చేశాను నేను ఇట్ట చేశానని చెప్తా కేవలం బెయిల్ సంపాదించుకోవడానికి. వ్యవస్థలో ఏదో ఒక లోపాలను తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, నువ్వు బెయిల్ సంపాదించుకోవాలి కాబట్టి
ఏ విధంగా సాకులు వెతుక్కోవాలనే దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు. నిజ జీవితంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తావు అనేటువంటి దానికి మన కోర్టుకు చెప్పినటువంటి అబద్ధాలని ఒక ఉదాహరణ. లాస్ట్కి వచ్చేటప్పటికి పాపం చంద్రబాబు నాయుడికి బెయిల్కి పోతే చంద్రబాబు నాయుడు బెయిల్ లేకుండానే అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడేమో అన్నంత స్థాయిలో నీకున్నటువంటి లాయర్లందరూ కూడా వాదనలు వినిపించి రకరకాలైనటువంటి ఉన్న జబ్బులు, లేని జబ్బులు, రాని జబ్బులు, ఇంతవరకు కనుక్కోని జబ్బులు, తెలియని జబ్బులు, రకరకాలైనటువంటి జబ్బులన్నీ దాంట్లో పొందుపరిచి నేను చచ్చిపోతాను, నన్ను వదలకపోతానని చెప్పి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాడు నువ్వు. మిగిలింది ఏంది? ఈరోజు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చావు, అది ఇది వ్యవస్థని మేనేజ్మెంట్ చేసుకుని ఏదో విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మేము ప్రతి సందర్భంలో చెప్పాం. ఇప్పుడు తుఫాన్ నష్టం కానీ మరొక నష్టం కానీ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది రైతు నష్టపోయినటువంటి నష్టపరిహారం నీ హయాంలో, నీ జీవితంలో ఏ రోజైనా రైతులకు అందించావా? ఈరోజు ఆ సీజన్ ముగిసే లోపలనే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్లో ఎంతైతే రైతు నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి పరిహారాన్ని రైతులకు జమ చేస్తున్నాం. నార్మల్ దెబ్బతిన దగ్గర 80% సబ్సిడీతో విత్తనాలు ఇస్తున్నాం. ఎక్కడ రైతుల గురించి నీలాగా నేను ఆ ప్రధానమంత్రిని తీసుకొచ్చా, ఈ ప్రధానమంత్రిని తీసుకొచ్చా, ఆ ఏడుపు కాదు నువ్వు ఏడవాల్సింది. వాళ్ళని తీసుకొచ్చా ఏ మేర నిధులు తీసుకొచ్చి జనాలను అడ్డుకున్నాను, ఆదుకున్నాను అనేటువంటి మాట చెప్పాలి తప్ప నువ్వు ఏమీ లేకుండా నేను ఆస్తి నష్టం జరగలా, ప్రాణ నష్టం జరగలా, సిగ్గైనా ఉండాలి నీకు మాట్లాడడానికి. 2015లో ఇదే నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి ఇంటర్ స్టేట్ నేషనల్ హైవే తెగిపోతే దాన్ని 5 సంవత్సరాల్లో దిక్కు లేకుండా పోయింది నీకు మరలా తిరిగి దాన్ని పూర్తి చేయడానికి. 5 సంవత్సరాల పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రయాణికులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ విధంగా విజయవాడ నుంచి చెన్నై పోయేటువంటి ప్రధాన రహదారి తెగిపోతే అది నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటే ఎన్నిసార్లు లేఖలు రాశాను. కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి ఏ రోజైనా దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కలిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, వెంటనే ఆ ఫైల్ కదిలింది, కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. నేషనల్ హైవే ఈరోజు పూర్తి చేసే దాదాపుగా అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా కష్టకాలంలో కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు సాఫీగా సజావుగా అక్కడ ఉన్నటువంటి వాహనాలు పంపించాం. రైతులకు సంబంధించి నేను అడిగారు 2015 తుఫాన్లో వచ్చావు, ఇసుక మేటలు వేసాయంటే ఒక బృందాన్ని పంపించావు. ₹1 ఏ నోటుతో మాట్లాడుతున్నావు? అది నోరా తాటి మట్టా తెలియడం లేదు కానీ ఏ నోటుతో మాట్లాడుతున్నావు? ఎవరికన్నా ₹1 నీ హయాంలో ఆ రోజు దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం పాపం వరద వచ్చిందే, రైతుల పాపం నీళ్లు నిండి మేటలు వేసాయి, ఇసుక మేటలు, ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు ఎన్డీఏ పార్ట్నర్గా పనిచేసావు, ఏం తెచ్చావు, ఏం తీసుకురాగలిగావు? ఎప్పుడన్నా ఏదన్నా మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప, ఫోటోలకు పోజులేయడం తప్ప నువ్వు ఏ రోజైనా సరే ఒక్కటైనా సరే ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఈరోజు చెప్తున్నావు నష్టపరిహారం 35,000 ఇవ్వాలి హెక్టార్కి. మంచి, నీ హామీలు ఎంత ఇచ్చావు? ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు చేత కాలేదు నీకు? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదు? ఆ రోజు నువ్వేం చెప్తున్నావు? ఏ రోజు కూడా వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా నేను బ్రహ్మాండంగా పనిచేశానని చెప్తున్నావు. వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేదా కరువు వచ్చినా, ఇంకేదన్నా విపత్తు వచ్చినా, ఏ రోజైనా 3 కలిపి కొట్టినా, ఏ రోజైనా సరే మనసు అనేటువంటిది చూపించి రైతుల్ని, ప్రజల్ని ఆదుకున్నటువంటి మనస్తత్వం నీకుందా? కరడు కట్టినటువంటి ద్రోహిగా రైతులకు సంబంధించి ప్రజలకి ఏది ఏమైనా సరే మనకి ఎందుకులే, మనం ఎందుకు పట్టించుకోవాలి అనేటువంటి ఆలోచనతో మాట్లాడావు. నేను మొన్ననే చెప్పా, పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఫోటోకు ఫోటోలు ఇచ్చేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారని.